ప్రకాశం జిల్లా కందుకూరులో పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కిలో 50 గ్రాముల గంజాయితో పాటు నెంబర్ లేని పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా సీలేరు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి కందుకూరు, గుడ్లూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని హెచ్చరిస్తూ వాటికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్లూరులో సెల్లింగ్ చేస్తున్నటువంటి తిరుపతయ్య అనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు అనేది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇతను ఈ కట్టా యోహాను కావలి, ముసునూరు కావలి, ఇతను ఈ మోటార్ సైకిల్ మీద ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో ఈ గంజాని సెల్లింగ్ అక్కడ కొనుక్కొని కేజీల లెక్కన కొని వాటిని ఇతను ఈ వరుసగా అతనికి తెలిసినటువంటి వ్యక్తులకి, మనకి టౌన్లో అఫ్రోజ్ అనే అతనికి, అలాగే గుడ్లూరులో తిరుపతయ్య అనే అతనికి, అలాగే తిరుపతయ్య చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇతని మీద నిఘా పెట్టి, అలాగే ఇతను యొక్క కదలికలు చూసుకొని ఇతను మళ్ళీ ఎప్పుడైతే ఈ ఒడిశా వెళ్ళేసి వెళ్తున్నాడు అనేది కూడా ట్రాక్ చేసుకొని దాని మీద ఇతన్ని నిన్న రాత్రి 7 గంటల సమయంలో కందుకూరు సిఐ గారు, అన్వర్ బాషా గారు, అలాగే కందుకూరు టౌన్ ఎస్ఐ శివనాగరాజు ఆధ్వర్యంలో వారి యొక్క స్టాఫ్ ఈ కట్టా యోహాన్ని పట్టుకొని అతని దగ్గర కేజీ 50 గ్రాములు గంజాని సీజ్ చేయడం జరిగింది.